जी टुडे न्यूज़ की बड़ी खबर। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। कामारडी जिले के बांसवाड़ा मंडल में वाक़े बोरलम गुरुकुल स्कूल में एक लड़की को अगवा करने की कोशिश का वाक़या पेश आया, जिसने मुकामी सतह पर हलचल मचा दी। इत्तलात के मुताबिक 8वीं जमात की सुशीत नामी तालिबा को उसके चचाजाद भाई संजय भार्गव ने उसके वालिद की तबीयत खराब होने का बहाना बनाकर भैला फुसला कर मोटरसाइकिल पर अपने साथ ले गया और हैदराबाद की तरफ रवाना हो गया। रास्ते में मुंडे सड़क के करीब बाइक का टायर पंक्चर हो गया, जिस पर मुकामी अफराद को शुबा हुआ। जब उन्होंने तालिबा के भाई को फ़ोन किया तो उसने बताया कि लड़की महफूज है और वह खुद आ रहा है। ताहम मुकामी अफराद को मामले पर मज़ीद शक हुआ, जिसके बाद उन्होंने मुलजिम को पकड़कर ज़दकोब किया और पुलिस के हवाले कर दिया। इस वाक़े के बाद वालिदैन में शदीद गुस्सा पाया जा रहा है। उनका कहना है कि हॉस्टल के अमले की लापरवाही इस तरह के वाक़यात का बुनियादी सबब है। माजी में भी ऐसे वाक़यात रोनुमा हो चुके हैं, लेकिन स्कूल इंतज़ामिया ने अपने रवैये में कोई तब्दीली नहीं की। वालिदैन ने मुतालबा किया कि बच्चों की हिफाजत के लिए सख्त इक़दाम किए जाएँ और ऐसे वाक़यात की रोकथाम के लिए महकमा पुलिस फौरी कार्रवाई करे। बोरलम రెసిడెన్స్ స్కూల్లో 11:30 ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్నటువంటి 8వ తరగతి అమ్మాయి బీర్పూర్ చెందిన అమ్మాయి చదువుకుంటున్నది. అదే సమయానికి వాళ్ళ పెదనాన్న కొడుకైనటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేడని, ఆరోగ్యం బాగలేదని, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ వరుస సిస్టర్ అయిన సుశీతను తీసుకొని వెళ్లే క్రమంలో వాచ్మెన్ గా పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్ కి చెప్పి తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఆమెను నేను ప్రిన్సిపాల్ మేడం తెలియజేసినానని, నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా పక్కకు నెట్టేసి తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదెల్లి క్రాస్ రోడ్ జంక్షన్ కి వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ అతనికి దగ్గరికి వెళ్లి అతను ఒక 500 రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్ కి అర్జెంట్ గా వెళ్లాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి మీ అమ్మాయిను అదేవిధంగా సంజయ్ భార్గవ్ వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు, మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి, మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్ కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదెల్లి జంక్షన్ కి వెళ్లి అమ్మాయిని అక్కడికి వెళ్లి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన పైన ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి 8వ తరగతి అమ్మాయిని తీసుకెళ్లడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.